ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. మన కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్త పథకం నిరుద్యోగుల కోసం, ఉద్యోగం లేని వారు పాపం అవస్థపడుతున్న వారి కోసమని రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని ఒక పథకం తెచ్చారు. అది మన జాబ్ లేని వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొత్త పథకం అండి ఇది. ఇగో ఇట్లా మన గూగుల్లో వెళ్ళేసి ఇలా కొట్టేసుకోవాలండి. రాజీవ్ వికాస్ అని పైన ఇలా చూడండి, జూమ్ చేస్తున్నాను. గూగుల్లో కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇట్లా పైన స్టార్టింగ్లో రాజీవ్ వికాస్ స్కీమ్ అని ఉంది. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని ఉంది. ఇది క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లయితే వెబ్సైట్ అయితే మన రేవంత్ రెడ్డి గారు చూడండి ఇలా ఇది చక్కగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ఎంటర్ ద రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎనీ వన్ అదర్ ద త్రూ ఫర్ ద అప్లై ఫర్ రాజీవ్ వికాస్ స్కీమ్ అని ఒకటి వచ్చిందనమాట. ఇవన్నీ మనం చేసుకోవడానికి క్లిక్ హియర్ అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అంటే మన అప్లికేషన్ ఇది ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది అప్లికేషన్ క్లిక్ చేసేది. ఈ అప్లికేషన్ అంటే ఎస్సీ వాళ్ళకి వేరే, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఇది ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనం ఈ ఎగ్జాంపుల్ ఎస్టీ అనుకోండి, ఇట్లా ఈ విధంగా అప్లికేషన్ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎస్టీ కోఆపరేషన్ అని ఇలా ఓపెన్ అవుతుంది. నేమ్ ఫర్ ద ఆధార్ కార్డు అని అంటే ఎంప్లాయీ నేమ్, దరఖాస్తుని యొక్క ఎంప్లాయీ ఆధార్ కార్డు, తర్వాత ఫుడ్ స్కీమ్ సెక్యూరిటీ కార్డు, బెనిఫిషియరీ టైప్ ఆఫ్ ద లబ్ధాకారునికి ఇక్కడ మనకు ఆప్షన్ చూపెడుతుంది, ఇండివిజువలా లేకపోతే ఏంటని. ఇవన్నీ కంప్లీట్ చేయాలండి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గో అనాలి. ఇక్కడ తర్వాత సెలెక్టెడ్ అసిస్టెంట్ టైప్ అంటే బ్యాంకుతో లింక్డ్ ఉందా అవన్నీ చూసుకోవాలి. స్కీము ఇవన్నీ ఇట్లా అన్నీ క్లిక్ చేసుకొని ఇవన్నీ అటాచ్ చేసుకొని ఇవన్నీ చేసేసుకొని ఇలా అటాచ్ చేసి ఇవన్నీ ఇట్లా చేయాలండి. చేసి గో అనాలి. ఇట్లా గో అనాలండి. ఇట్లా గో అనిన తర్వాత మనం ఇప్పుడు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇట్లా అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా గో అని చెప్పాలన్నమాట. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇది అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిందనమాట. ఈ రకంగా అప్లికేషన్ ఈ విధంగా క్లిక్ ద అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని ఈ రకంగా చేసేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఎంపీపీస్, బీసీ అంటే అన్ని క్యాస్ట్ వారికి కోఆపరేషన్ అండ్ ఇది అని చెప్పి ఇక్కడ జూమ్ చేస్తున్నానండి. ఇలా చూడండి, ఇది క్లిక్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ సబ్మిట్ అంటే మనకు 14వ తారీఖు వరకు గవర్నమెంట్ ప్రభుత్వం పెంచిందండి ఇది స్కీము. మరి లాస్ట్ 14వ తారీఖు వరకు అప్లై చేసేసుకోవచ్చండి. క్లిక్ హియర్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. మనం చేసేదైతే ఏ అప్లికేషన్ ఫామ్ ఉందో అది ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ హియర్ నౌ ద స్కీమ్ ఆఫ్ ద కోఆపరేషన్ వైజ్గా కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అండి. తర్వాత క్లిక్ హియర్ డౌన్లోడ్ గైడ్లైన్స్ ఫర్ ద రాజీవ్ యువ వికాస్ అంటే ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్కి సంబంధించినటువంటి ఏంటైతే గైడ్లైన్స్ ఉందో ఇది క్లిక్ చేస్తే ఈ గైడ్లైన్స్ మొత్తం వస్తుందండి. అసలు ఇదేంటి, దీని గురించి ఏంటి అంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అసలు దీని బెనిఫిట్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని ఎలిజిబిలిటీ ఏంటి, రూరల్ ఏరియాకి ఎంత వస్తుంది అన్నట్టే మొత్తం గైడ్లైన్స్ 5 పేజీలు మాత్రం ఉందండి. ఈ 5 పేజీలు మీరు డౌన్లోడ్ చేసేసుకొని మొత్తం చూసేసుకోవచ్చండి. ఇలా చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ బ్యాక్ వెనక్కి వచ్చేసేసి హెల్ప్ లైన్ అంటే మనం హెల్ప్ చేయాలా, మనం హెల్ప్ అడగాలనుకుంటే హెల్ప్ లైన్కి కూడా కాల్ చేయొచ్చండి. ఇలా కాల్ చేయొచ్చు. హెల్ప్ టాస్క్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ కోఆపరేషన్ నేమ్ అంటే టూలర్ ఫ్రీ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవుతుందండి. ఇది అప్లై చేసుకునే టైం అండి. అంటే వాళ్ళకి కాల్ చేసే టైం ఏంటంటే 10:30 to ఈవినింగ్ 5 PM అంటే ఈవినింగ్ 5 PM వరకు ఇది వాళ్ళకి కాల్ చేయవచ్చు. మిగతా టైంలో వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. ఇలా మన కొత్త ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పథకం మీరు దయచేసి అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి కింద. చూడండి వీడియో మొత్తం చూడండి, స్క్రిప్ట్ చేయకుండా. మనకి అంటే ఎక్కువ జాబ్ లేని వాళ్ళకంటే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అండి. తెల్ల రేషన్ కార్డు అయితే ఎవరికైతే ఉండదో వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలండి ఈ కొత్త దాంట్లో. చూడండి ఇవన్నీ మనకు ఒక్కొక్కటి క్లిక్ చేస్తే అన్నీ వస్తున్నాయండి. అప్లికేషన్ మనం అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ వెళ్ళి ఇట్లా క్లిక్ చేసుకొని అది ఇది అంటే ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ పేరు ఇట్లా వస్తుందండి
రాజీవ్ వికాస్ పథకం అని చెప్పేసి కార్పొరేషన్ పేరు, కోఆపరేటర్ నేము, ఇవన్నీ ఇట్లా. అంటే మనం ఒక ప్రింట్ తీసుకోవాలంటే ఈ విధంగా ప్రింట్ తీసుకొని కూడా ఫిలప్ చేసుకోవచ్చు అండి. దరఖాస్తుని సంతకము ఇవన్నీ ఉంటాయి. 2 ఫామ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ రకంగా చక్కగా చూడండి ఈ రకంగా. క్లిక్ హియర్ నౌ ద స్కీమ్ కోఆపరేషన్ వైజ్ అనమాట. కోఆపరేషన్ వైజ్ అంటే కార్పొరేషన్ వైజ్ అంటే ఇలా అనమాట. మినిమం యూనిట్ కాస్ట్, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ హెల్ప్ లైన్ అనమాట. ఇలా ఇది చూడండి. క్లిక్ ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాస్ అంటే ఇది క్లిక్ చేస్తే మాత్రం మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎస్టీ వాళ్ళకి ఇట్లా కేటగిరీ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్గా ఇలా వస్తుందన్నమాట. అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఇగో ఇది చూడండి. ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని ఉంది. అప్లై ఆన్లైన్ చెక్ స్టాటస్ అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింట్, మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ప్రింట్ ఇగో ఇలా క్లిక్ చేయాలండి. ఇగో ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసేస్తే ఇట్లా మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మీరు ఏ రకంగా చేశారో చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్. మీరు అప్లై చేసింది ఏంటి, ఇట్లా OBMMSా, లేకపోతే ఫ్రీ ఎలక్ట్రీషియన్ రిజిస్ట్రేషనా, ఇట్లా ఈ PC వొకేషనల్ రిజిస్ట్రేషనా, ఇట్లా అడుగుతుందనమాట. మీరు ఏదైతే చేస్తారో ఈ పైన చేసాము, ఎగ్జాంపుల్ మేమే అప్లై చేసాము, ఈ పైన చూడండి. ఇలా వచ్చిన తర్వాత కోఆపరేషన్ నేమ్ అంటే అంటే ఎస్టీ కిందనా ఎస్సీ కిందనా. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఎస్టీ అనుకోండి, ఎస్టీ అని ఇట్లా క్లిక్ చేయాలి. కోఆపరేషన్ నేమ్ అది ఇవ్వాలి. తర్వాత వచ్చేసి కోఆపరేషన్ నేమ్ తర్వాత ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రేషన్ కార్డు అంటే మీ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి బెనిఫిషియర్ ఐడి అప్లికేషన్ అంటే మీకు ఇది అప్లై చేసిన తర్వాత వాట్సాప్ మెసేజ్ వస్తుందన్నమాట, ఒక ఐడి. ఆ ఐడి ఇక్కడ ఏదైతే మనకు ఆ మెసేజ్ వస్తుందో అప్లై చేసిన తర్వాత అప్లికేషను ఐడి ఇక్కడ కొట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీది ఇక్కడ ఎంత వస్తుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. తర్వాత మీ మొబైల్ నెంబరు అవన్నీ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా సెర్చ్ అని కొట్టాలి. సెర్చ్ అని కొట్టిన తర్వాత ఈ రకంగా సెర్చ్ అని కొట్టిన తర్వాత ఈ రకంగా వస్తుంది అనమాట. ఈ రకంగా సెర్చ్ అని కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. నేమ్ ద రేషన్ కార్డు, బెనిఫిషియర్ ఐడి ఇవన్నీ వచ్చేసాయి. ఎవరైతే అప్లై చేశారో రాజీవ్ వికాస్ దానికైతే ఎవరైతే అప్లై చేశారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ అప్లై చేశారు భానుత్ రాంబాబు గారు, ఇలా జూలూరుపాడు నుంచి అప్లై చేశారు. ఇక్కడ మనం సెర్చ్ అని కొట్టంగానే ఇలా వచ్చేసింది కదా. మనం ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇట్లా పట్టుకోరాదు, కొంచెం నేను చెప్తూ ఉంటా, పట్టుకోరాదు, ఇట్లా చేయనప్పుడు ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది కదా. కింద ఇట్లా సెర్చ్ అని కొట్టాలి. సెర్చ్ అని కొట్టిన తర్వాత ఇట్లా మొత్తం మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మొత్తం కింద వచ్చేసి మనం ఇలా వచ్చేసిన తర్వాత చెయ్యాలి. మంచిగా పట్టుకోరాదు, మనం వదిలేసి ఇట్లా అప్లై చేసుకోండి. జూమ్ చేయనా. ఇట్లా అప్లై చేసిన తర్వాత మనకి ఇట్లా సెర్చ్ అని కొడతాం కదా. ఇట్లా కొట్టిన తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ బెనిఫిషియర్ ఐడి నెంబర్ ఉందా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఇది హ్యాండ్ వస్తుందా, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ జూమ్ చేయనా దాన్ని. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా వచ్చింది చూడండి. ప్రింట్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మన ఉచిత మంచి బెనిఫిట్ అవకాశం ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చుకోవాలి. ప్రింట్ ఇచ్చుకొని ఒకరు మీకు సిస్టమ్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఈ రకంగా వస్తుందండి. ఈ రకంగా వచ్చేసి మనం ప్రింట్ మన సిస్టమ్ ఉంటే దాన్ని ఎక్కడైనా కాపీ సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇలా చేసేసుకొని ఇలా ప్రింట్ తీసుకోవాలి. మేము ప్రింట్ అయితే తీసాము. ఇలా ఆల్రెడీ ప్రింట్ అయితే ఇది రకంగా తీసేసుకోండి. ఈ రకంగా వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇట్లా వస్తుంది అనమాట. రాజీవ్ యువ వికాస్